నమస్కారం, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన ఆరోగ్యాన్ని మేలు చేసే రుచికరమైన మునగాకు కారం పొడి తయారీని తెలుసుకుందాం. ఇది ఒకసారి తయారు చేస్తే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం రండి. మునగాకులో ఐరన్, కాల్షియం, విటమిన్ సిలు సమృద్ధిగా ఉంటుంది. అదే కరివేపాకు జీర్ణశక్తిని పంచుతుంది. అలాగే హెయిర్స్కి కూడా చాలా మంచిదండి మునగాకు మరి కరివేపాకు అనేది మన స్కిన్ని కూడా చాలా గ్లోగా చేస్తుంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటర్నల్లీ చాలా స్ట్రాంగ్ అవుతుందండి. బోన్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది పొడిని చేసుకొని మీరు మార్నింగ్ టైంలో మునగాకు పొడిని ఒక గ్లాస్ వాటర్తో తీసుకుంటే హెల్త్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసిద్దాం రండి. ఇక్కడ నేను మునగాకు 2 కప్పుల దాకా తీసుకున్నానండి. కరివేపాకు 1 కప్పు, ఎండు మిరపకాయలు మీరు కారం తినే బట్టి ఉంటుందండి, 10 నుంచి 15, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, నువ్వులు 2 టేబుల్ స్పూన్, నెయ్యి లేదా ఇక్కడ నూనెని యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేసుకుంటూ నేను ఫ్రై చేస్తూ ఉన్నానండి. హెల్త్ బెనిఫిట్స్తో తీసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్ని నెయ్యి వేసుకొని మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నామో అవన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా 2 స్పూన్ గ్రౌండ్ నట్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను పొట్టు మినపప్పు అనేది తీసుకున్నాను, అది హెల్త్కి చాలా మంచిది కాబట్టి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని కూడా తీసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు మరి జీలకర్రని లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. అవన్నీ యాడ్ అయిన తర్వాత ఇది సపరేట్ 1 బౌల్లో తీసుకొనేసి తర్వాత మనం ఏదైతే ఎండుమిరపకాయలు తీసుకున్నామో వాటిని ఫ్రై చేసుకొని లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండును అందులో యాడ్ చేసుకోండి. చింతపండు అనేది కొద్దిగా డ్రై అవుతుంది కాబట్టి అప్పుడు పొడిలో అనేది బాగా వస్తుందండి. ఇక్కడ మీరు డ్రై చేసుకోవడానికి ఎండ ఉన్న మీకు ఆ ఫెసిలిటీస్ ఉన్న మీరు మునగాకుని కొంచెం ఇంట్లోనే అయినా డ్రై చేసుకోవచ్చు, లేకుంటే అవుట్ సైడ్ అయినా డ్రై చేసుకోవచ్చు. లేదంటే మాకు ఆ ఆప్షన్ లేదంటే ఇన్స్టెంట్గా ఇలా కొద్దిగా మునగాకుని ఇది నేను వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఎక్కువ వాష్ చేయడానికి వెళ్ళకూడదు, వేరే ఆకుకూరలు వాష్ చేసినట్లు కొద్దిగా వాష్ చేసుకొనేసి ఇందులో ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా కొద్దిగా బ్లాక్ అవుతుంది, సో ఏం పర్లేదు, బాగానే వస్తుంది పొడి అనేది. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఇలా ఫ్రై చేస్తుంటే
తర్వాత మునగాకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా ఇందులోనే ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ పీసెస్ అనేది. ఆ తర్వాత మునగాకు మరి కరివేపాకును కూడా ఫైన్ పౌడర్ చేసుకుందామండి. ఇందులోకి నేను పొట్టు తీయకుండా ఉల్లిపాయలు ఒక 5 నుంచి 6 వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు పౌడర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని మేలు చేసే రుచికరమైన మునగాకు కారం పొడి తయారీ విధానం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రుచికరమైన వంటకంతో. ఇది ఎందులో సర్వ్ చేస్తే బాగుంటుంది?